చెరువులో నీళ్లు తాగుతావు నువ్వు? ఎంత ధైర్యంలో నీకు? ఆ ఊరించి ఈ ఊరించి ఈ చెరువులో నీళ్లు తాగుతావా? చంపేస్తాను నా చేతులు చచ్చిపోయావు నువ్వు. ఎంతమన్నాయాలా ఆ చెరువు నీళ్లు తాగుతావా? ఏంట్రా రాములు, ఏంటా గొడవ? ఈ గుంటూరు రంగాపురమయ్య మన చెరువులో నీళ్లు తాగాడు. కుక్క నీళ్ళే కదా బాబు గారు, వదిలిపెట్టండి అయ్యా. పోయేది సిటికెళ్ళి పేడమేనే, నువ్వు వదిలే. ప్రాణాలు తీయడానికి ఇది రాతియోగం కాదు. అయినా వీడు చేసిన తప్పేమిటి? వాడు చెరువులో నీళ్లు తాగాడు. నీళ్లు తాగింది ఎక్కులు ఆపుకోవడానికి కానీ ఎకరాలు తడుపుకోవడానికి కాదు. దుఃఖ నీరు తాగినా తప్పే. ఈ చెరువులో నీళ్లు మా ఊరివి. మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు. ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు. ఈ ఊరు గాలి పీల్చారు. దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు? మావయ్య గారు, వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ల మధ్య కట్టుబాటు కాలదనడానికి తయారయ్యావా? మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? మావయ్య గారు, ఆ కుర్రోడు నీళ్లు తాగుతుంటే వీళ్ళంతా కలిసి వాడిని కాదు, చంపుతారు. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గుర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాటితో మా ప్రాణాలు తీస్తారు? ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు. 2 సార్లు వరుసగా ఓడిపోయారు. ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్? రాయుడు, ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా మామ గురించి గాని ఈ ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా. ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా, రేపు పందాల్లో చూపించండి. చూపిస్తా. పందెంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా. మా మామ పరువు నిలబెడతా. నేల మీద నిలబట్టి చేతకనుడివి గుర్ర పందాలని పోక నరాల్లో కరెంట్ కట్ అయిపోద్ది. తొడగొట్టి చెబుతున్నా, ఈసారి గెలుపు మాదే, ఈ చెరువు మాదే. సరే తెలుసుకుందాంరా. సభాష్ కనకరాజు, సభాష్. అల్లుడంటే 10 మందిలో మామ పరువు పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి. నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను. నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడా? నేను మీ కూతుర్ని నాన్న. అడుక్కునే వాడిని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. అతను అడుక్కునేవాడేం కాదు, మనకైన వాడే. ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే. ఎవరతను? పెద్ద బసవరాజు కొడుకు, చిన్న కనకరాజు. కనకరాజా? ఏ ఇష్టం లేదా? పేరే కనకరాజు, బంగారం. అయితే ముహూర్తం పెట్టిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏంటిది? ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదు, మా మెదళ్ళు పాడైపోయాయి. రిపేర్ చేస్తారా? ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు. మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ మాయ చేయడం తెలీదు. ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలీదు. స్వప్న వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు. ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు. వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు? అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు, ఇంటి పెద్దవి అంతకన్నా కావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది.
సంధ్య, నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. వాళ్ళ మాట నేను కాదనలేను. నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. వెంకట్. అక్క ఏమైంది? నొప్పిగా ఉంది. మందులు అక్కడ ఉండాలి, చూడు. దొరికిందిలే స్వప్న. రాజు, 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 నేను. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. ఐఎమ్ సారీ, ప్లీజ్. రాజు, కొంపదీసి ఇది నిజమా? హాయ్. ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. హాయ్. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది. క్యాచ్. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్. ఓకే. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? ఏంటి నాన్నగారు? అదేనమ్మా, నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని. నువ్వమ్మా నా అసలైన కూతురివి. నీ నిశ్చితార్థం, పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను.